నమస్తే ఫ్రెండ్స్. ఇది పార్ట్ 4 ఇది. సో, కంటిన్యూస్ అనమాట. సో, ఇప్పటివరకు మనము వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. మరి వరల్డ్ బెస్ట్ వాటర్ ఎక్కడైనా ఉందా అనేది 1952లో ఒక రీసెర్చ్ చేయడం జరిగింది జపాన్ వాళ్ళు. సో, న్యాచురల్, హెల్తీ, గుడ్ వాటర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా ఉందంటే రీసెర్చ్ కండక్టెడ్ ఇన్ 5 యూనిక్ లొకేషన్స్ అరౌండ్ ద వరల్డ్. దే ఆర్ న్యాచురల్ సోర్స్ ఫర్ మిరాకిల్ వాటర్ సైన్స్ 1000 ఇయర్స్. ఓకే. సో ఇక్కడ ప్రపంచంలోనే ప్రపంచం మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 5 యూనిక్ లొకేషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ 5 యూనిక్ లొకేషన్లో ఉండే వాటర్ని మిరాకిల్ వాటర్ అంటున్నారు. మిరాకిల్ వాటర్ అంటే ఏంటి అంటే అమృతం అని చెప్పొచ్చు ఒక రకంగా. సో అవి ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి మెక్సికో, రెండోది ఫ్రాన్స్, మూడోది జర్మనీ, నాలుగోది జంజం వాటర్ మక్కా. సో ఐదవది మన ఇండియాలో గంగా వాటర్ హిమాలయాల్లో దొరుకుతుంది. సో 5 మిరాకిల్ వాటర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక 5 చోట్ల మిరాకిల్ వాటర్ ఉన్నాయని చెప్పి సో పరిశోధనలో తేలింది. సో అయితే 1974లో 1954లో రీసెర్చ్ చేశారు. అయితే 1974లో మనకు ఇది 74 కాదు, 1945లో హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతంలో అణుబాంబులు పడి అక్కడ పొల్యూషన్ అంతా వెదర్ అంతా పొల్యూటెడ్ అయిపోయి చాలామంది అనేక రకాల జబ్బుల బారిన పడి మరణించడం జరిగింది. వారిని కాపాడుకోవడం కోసం జపనీస్ వాళ్ళు అనేది అనేక పరిశోధనలు చేశారు. దానిలో వాటర్ మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రపంచంలో హెల్తీ పీపుల్స్ ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు ఈ యొక్క రీసెర్చ్లని చేయడం జరిగింది. సో అందులో దొరికిన ప్రాంతాలే ఇవి. అయితే మరి ఈ ప్రాంతాలకి జపాన్ ప్రజలను తీసుకురావాలంటే తీసుకురాగలరా? అసాధ్యం. పోనీ ఈ వాటర్ని అక్కడికి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళగలరా? అసాధ్యం. రెండు కూడా అసాధ్యం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సో కొత్తగా ఆలోచించారు. టెక్నాలజీని డెవలప్ చేసుకొని సో వాళ్ళు ముందుకనేది వెళ్ళడం జరిగింది. చెప్తాను దాని గురించి. అయితే ఎందుకు ఈ 3 ప్రాంతాల్లో ఉన్న వాటర్ని మిరాకిల్ వాటర్ అని పిలుస్తున్నారు అంటే ఇక్కడ కామన్గా ఇక్కడున్న వాటర్లో 3 ప్రాపర్టీస్ అనేది వాళ్ళకి కనపడడం జరిగింది. ఈ 3 ప్రాపర్టీస్ ఉండడం వల్లనే ఆ ప్రాంత ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి సో ఏంటి ఈ 3 ప్రాపర్టీస్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడేషన్ యాక్టివ్ హైడ్రోజన్, రెండవది ఆల్కలైనైజేషన్, మూడవది మైక్రో క్లస్టర్ ఆక్సిజన్ రిచ్. ఈ మూడిటి గురించి మనం తెలుసుకున్నట్టయితే యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే సో మనము ఎప్పటికీ ఇమ్యూనిటీ అంటే యాక్టివ్గా ఉండడానికి మనకు ఎలక్ట్రాన్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అనేది మన బాడీకి ఛార్జింగ్ లాంటిది. సో ఎప్పటికప్పుడు మనకు సో ఇందుకు కావాలి ఆరోగ్యంగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి. ఆల్కలైనైజేషన్ ఏంటంటే మన బాడీని బ్యాలెన్సింగ్ చేయడానికి. ఓకే. సో బ్యాలెన్స్లో ఉంచడానికి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంచడానికి ఈ ఆల్కలైన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ మైక్రో క్లస్టర్ ఏం చేస్తుందంటే మన బాడీని ఎప్పటికప్పుడు సో సర్వీసింగ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తూ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న వ్యర్థాన్ని బయటకు తీసేస్తూ ఉంటుంది. సో మళ్ళీ రిపీట్. అందుకే ఇప్పుడు చూడండి, సో మనం ఒక బైక్ కొనుక్కుంటే 6 మంత్స్కో 1 ఇయర్కో సర్వీసింగ్ చేస్తాం. కారు కొనుక్కున్న 6 మంత్స్కో 1 ఇయర్కో చేస్తాం. ఏ రోజైనా మన శరీరాన్ని సర్వీసింగ్ చేసామా? చేయలేదు. అది ఏది చేస్తుందంటే మనం తాగే నీళ్లు చేస్తుంది. మనం తాగే నీళ్ళల్లో ఇది ఉంటే ఇంకా బెటర్ సర్వీస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ 3 ప్రాపర్టీస్ అనేది ఆ విధంగా ఉపయోగపడతాయి. మరి ఎనాజిక్ అనే కంపెనీ 1974లో స్టార్ట్ అయిన కంపెనీ. ఎనాజిక్ క్రియేట్స్ ద మిరాకిల్ వాటర్ అంటారు యూజింగ్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకొని జపాన్ ప్రజలని ఇక్కడికి తేలేరు, ఈ ప్రజలను అక్కడికి తీసుకెళ్ళలేరు, ఈ వాటర్ని అక్కడికి తీసుకెళ్ళలేరు కాబట్టి
సో కింద ఇటువంటి మిషన్లను అనేది వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. తయారు చేసుకొని ఈ మిషన్లో నుంచి వచ్చే వాటర్ని కంగన్ వాటర్ అని నామకరణం చేయడం జరిగింది. సో కంగన్ వాటర్ని అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. హైడ్రోజన్ రిచ్ వాటర్ అంటారు, రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్ అంటారు, ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ అంటారు, సో ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ అంటారు. సో ఈ మిషన్లో నుంచి వచ్చే వాటర్లో కూడా మనకు కామన్గా 3 ప్రాపర్టీస్ వస్తాయి. యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టర్స్. ఈ 3 ప్రాపర్టీస్ అనేది కూడా ఈ మిషన్లో నుంచి వచ్చే వాటర్లో వస్తాయి. అంటే ఇక్కడ న్యాచురల్గా ప్రకృతి నుంచి ఏదైతే మిరాకిల్ వాటర్స్ దొరుకుతున్నాయో అటువంటి వాటరే ఈ మిషన్లో నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్రకృతి నుంచి దొరికే వాటర్ త్రాగాలి అంటే ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేము, అక్కడుండి మనం జీవించలేము. పోనీ ఆ వాటర్ తెచ్చుకొని తాగాలి అంటే మహా అయితే ఒక 5 లీటర్లు 10 లీటర్లు తెచ్చుకోగలమేమో, కానీ ప్రతిరోజు అయితే తెచ్చుకోలేం కదా. సో ఆ 2 అసాధ్యం కాబట్టి సో ఈ మిషన్ అనేది కొనుక్కుంటే మనం కూడా అటువంటి మిరాకిల్ వాటర్ అనేది మన ఇంట్లోనే ఎప్పటికప్పుడు తీసుకొని తాగొచ్చు. ఓకే, మరి ఇటువంటి వాటర్ త్రాగాలి అంటే అదృష్టం అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. సో అదృష్టం అనేది ఎవరెవరికి ఉంటుందనేది సో వీడియో చూసిన తర్వాత సో మీకే అర్థమవుతుంది. సో ఇది మనం తాగాలా తాగకూడదా అనేది సో ఫుల్ క్లారిటీ మీకే వస్తుంది. సో మీ కుటుంబానికి ఎటువంటి వాటర్ ఇవ్వాలి, ఎటువంటి వాటర్ ఇవ్వకూడదు అనే క్లారిటీ కూడా ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయేలోపు మీకు క్లారిటీ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అవన్నీ కంప్లీట్ అయ్యి మీకు ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే సో మీరు సో ఈ డివైస్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబంలో మీ కుటుంబానికి మీరు ఇచ్చే ఒక బెస్ట్ ఎవర్ గ్రీన్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ యొక్క కంగన్ డివైస్ని మన కుటుంబానికి ఇవ్వడమే. మార్కెట్లో చాలా వచ్చాయి, ఏది వాడితే అది కంగన్ కాదండి. సో కంగన్ అంటే ఎనాజిక్ అనే కంపెనీ, లేవ్లాక్ అనే సిరీస్తో మొదలవుతాయి వీటి యొక్క పేర్లు. సో అవి కొనుక్కుంటేనే మీరు బెస్ట్ క్వాలిటీ వాటర్ మీ కుటుంబానికి అందించగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి సో నేను చెప్పడమే అని కాదు, మీరు కూడా స్టడీ చేసి మీకు నచ్చితేనే కొనుక్కోండి. నచ్చకపోతే మీకు టైం అనేది వేస్ట్ కాదు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.